హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మార్కెట్ కనుక చూసుకుంటే ఎంత దారుణంగా ఫాల్ అయిందో మీకు బాగా తెలుసు. ఎందుకు మార్కెట్ ఇంతగా ఫాల్ అవుతుంది? దీనికి ప్రధాన కారణాలన్నీ మనం శనివారం రోజు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ పడడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది అనేసి. ప్రతి ఒక్కరూ ఈరోజు ట్రంప్ టారిఫ్ వేయడం వల్ల యూరోప్ యూనియన్ మీద మార్కెట్ ఇంతలా ఫాల్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ట్రంప్ వచ్చేసి ఎందుకు టారిఫ్ వేయడం జరిగిందంటే, ట్రంప్కి గ్రీన్లాండ్ కావాలి. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్లో ఒక భాగం, అది ఒక కంట్రీ లాగా. గ్రీన్లాండ్లో ఉండే ప్రజలు కూడా దీనికి అంగీకరించడం లేదు. మాకు ఇష్టం లేదు అమెరికాలో కలవడం, అవసరమైతే మేము యూరోప్ యూనియన్లో కలుస్తాం, లేదంటే డెన్మార్క్లోనే కలిసిపోతాం, కానీ అమెరికాలోకి కలవమనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. గ్రీన్లాండ్లో కేవలం 50,000 మంది మాత్రమే ప్రజలు ఉంటారు. కానీ అదొక అట్లాంటిక్లో ఒక ప్రాంతం. అది అంటే మొత్తం అంతా ఐస్తో కప్పబడి ఉంటుంది. ట్రంప్ ఆలోచన అక్కడ మినరల్స్ చాలా ఉన్నాయి, ఆయిల్ కూడా అలాగే చాలా ఉన్నాయి, ఎలాగైనా గ్రీన్లాండ్ తీసుకోవాలి అనేది ట్రంప్ ఆలోచన. దీనికి సాకుగా ఏం చెప్తున్నాడు, గ్రీన్లాండ్లో రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు వీళ్ళు ఎక్కువ అయిపోయి ఉన్నారు, వీళ్ళు ఆక్రమిస్తున్నారు గ్రీన్లాండ్ అని ట్రంప్ ఆరోపణ. ట్రంప్ ఇలాగే చెప్తాడు, ఆరోపణ చేస్తాడు, కానీ అసలు మాత్రం అక్కడ ఉండే ఆయిల్, మినరల్స్ ఎలాగైనా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ట్రంప్ గ్రీన్లాండ్లో ఉండే ప్రతి ఒక్క మనిషికి $1,00,000, 10,000 నుంచి $1,00,000 వరకు మేము పే చేస్తాం అక్కడున్న ప్రజలకి, డీలింగ్ కుదిరితే అనేసి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ $700 to $800 billion. చూడండి ఎంత ఎక్కువ అమౌంట్ అది. అంత అమౌంట్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము గ్రీన్లాండ్కి. $700 to $800 billion. అయినా కూడా అక్కడున్న ప్రజలు మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. అలాగే యూరోప్ యూనియన్లో కూడా ఒక 8 దేశాలు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, యూకే కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, డెన్మార్క్, ఇలా ఒక 8 దేశాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించినాయి ఈ విషయాన్ని. ఇది సరైన చర్య కాదు మీరు చేస్తున్నది, యూరోప్ యూనియన్ని మీరు బెదిరించలేరు అనేసి ఒక తీర్మానం పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే, EU మీద ఈ గ్రీన్లాండ్ అయితే ఎవరైతే అడ్డుకుంటున్నారో ఆ దేశాల మీద అన్నిటి మీద 10% టారిఫ్, అది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలు అవుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. జూన్ 1వ తారీఖు లోపల కనుక గ్రీన్లాండ్ నాగా అమ్మాలి, లేదంటే కనుక మీరు కనుక అడ్డుపడితే జూన్ 1వ తారీఖు నుంచి అడిషనల్గా 25% టారిఫ్ కూడా విధిస్తా అని చెప్పేసి డెడ్ లైన్ కూడా టైం పెట్టడం జరిగింది. ఆల్రెడీ యూరోప్ యూనియన్తో 10% నుంచి 15% టారిఫ్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు 50% ఉంది కదా, అలాగే యూరోప్ యూనియన్లో కూడా 10 నుంచి 15% టారిఫ్ ఉంది. ఇప్పుడు అడిషనల్గా 10% అంటున్నాడు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి. గ్రీన్లాండ్ ఎవరైతే అడ్డుకుంటారో వారి మీద జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ 25% టారిఫ్ అంటున్నాడు. చూడండి ఏ విధంగా ఉంటుందో ఈ టారిఫ్ వారింది. ఈ 25% టారిఫ్ వారిన పడితే యూరోప్ యూనియన్లో స్టీల్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది. ఆల్రెడీ ఈ స్టీల్ మీద కూడా టారిఫ్ ఉంది యుఎస్లో. మళ్ళీ అడిషనల్గా ఈరోజు మళ్ళీ 10%, మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే 25%,
ఇలా పెంచుకుంటూ పోతే ఏ దేశం ఎవరితో వ్యాపారం చేయగలుగుతుంది? ఇది చాలా దారుణంగా ఉండబోతోంది ఈ టారిఫ్ ప్రభావం రాబోయే రోజుల్లో మార్కెట్ మీద. EU వాళ్ళు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే ఆల్మోస్ట్ ఏ వస్తువులైనా ఆల్మోస్ట్ యూరోప్ యూనియన్లోకి $108 బిలియన్ మీదగా మేము కూడా టారిఫ్ విధించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. చూడండి, ఇది ప్రతీకార చర్య అవుతుంది అంతే. అమెరికా వాళ్ళు వేశారు, ఇప్పుడు యూరోప్ యూనియన్లోకి అమెరికా వస్తువులు వస్తుంటాయి కదా, అలా వాళ్ళు కూడా $108 బిలియన్ మీద టారిఫ్ విధించడానికి సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తారు యూరోప్ యూనియన్ కూడా. దానికి ప్రతీకారంగా ట్రంప్ మళ్ళీ ఇప్పుడు 10 అన్నాడు కదా, మళ్ళీ 30 అంటాడు. మన చైనా మీద చూసాం, ఫస్ట్ చైనా మీద 50% అంటే చైనా వాళ్ళు అమెరికా మీద టారిఫ్ అన్నారు. చైనా వాళ్ళు మా మీద వేస్తారని చెప్పి మళ్ళీ ట్రంప్ మళ్ళీ 100% అన్నాడు. అట్లా 250 దాకా వెళ్ళింది. ఇప్పుడు యూరోప్ యూనియన్ మీద కూడా 10% అన్నాడు. యూరోప్ యూనియన్ వాళ్ళు మేము కూడా టారిఫ్ అంటున్నారు. వీళ్ళు విధించారు కదా చెప్పి మళ్ళీ ట్రంప్ మళ్ళీ వీళ్ళు అధికంగా వేసే అవకాశం ఉన్నది కాబట్టి మార్కెట్ అనేది టెన్షన్ తీసుకుంది. ఈ ప్రభావాలన్నీ మార్కెట్ మీద పడడం, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్, సిల్వర్. కాబట్టి ఈరోజు ప్రధానమైన ర్యాలీ చేస్తాయి. భయం ఉందంటే, అన్సర్టనిటీ ఎప్పుడైతే గ్లోబల్గా ఉంటే కనుక అప్పుడు గోల్డ్, సిల్వర్ ఖచ్చితంగా పెరుగుతాయి మార్కెట్లో. కానీ నేను శనివారం ఒక వీడియోలో చూపించాను, ఈ టారిఫ్ విషయం లేకముందే, ట్రంప్ ఇంకా ప్రకటించక ముందే మార్కెట్తో జాగ్రత్తగా ఉండండి అనేసి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా సరే మార్కెట్లో ముందే ప్రిడిక్ట్ చేస్తాయి వాళ్ళు. నేను చూపిస్తాను, చూడండి, డేటా చూపిస్తాను. ఈ డేటాస్ చూపించినప్పుడే మీకు అర్థమవుతుంది ట్రంప్ టారిఫ్ విధించడం ఈ కారణాలన్నీ మార్కెట్లో జస్ట్ 10% మాత్రమే భయాలు. కానీ దీని వెనుక ఉన్న అసలైన భయాలు వేరు ఫ్రెండ్స్. బయటికి ప్రపంచానికి కనిపించేటివి ట్రంప్ చూపిస్తున్న టారిఫ్, EU మీద, EU కూడా మళ్ళీ వేసని చెప్పి ఆ భయాలు మాత్రమే ప్రపంచానికి తెలుస్తున్నాయి. వీటి కారణంగానే మార్కెట్ పడుతుందని అనుకోవడం అనేది ఇదొక స్వభావం. కానీ 90% మాత్రం బ్యాక్ మాత్రం చాలా వేరు ఫ్రెండ్స్. మార్కెట్ పడడానికి టారిఫ్కి చాలా కారణం ఉంది. దీని బ్యాకప్ మాత్రం అసలైన డేటా. ఆ డేటానే మనకు చూపిస్తుంది మార్కెట్ ఎందుకు పడుతుందని. టారిఫ్ వల్ల మార్కెట్ పడడం కేవలం 10%. కానీ ఇన్స్టిట్యూషన్స్ ఈ భయాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో సెల్ ఆఫ్ చేస్తాయి. ప్రజలందరూ టారిఫ్ల వల్ల మార్కెట్ పడింది అనుకుంటారు. బయటకు చూపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. మీరు ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. చూపిస్తాను, డేటా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ డేటా చూసుకుంటూ మాట్లాడదాం. మీకు సబ్జెక్ట్ అంటే పూర్తిగా చెప్తాను. చూడండి, నిఫ్టీ 50 108 పాయింట్స్ డౌన్, సెన్సెక్స్ 324 పాయింట్స్ డౌన్, నిఫ్టీ బ్యాంక్ 203 పాయింట్స్ డౌన్, నిఫ్టీ 80 184 పాయింట్స్ డౌన్, BSE స్మాల్ క్యాప్ 638, ఆల్మోస్ట్ 1.28%. నేను లాస్ట్ ఒక 20 డేస్ 20 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. ఏమని చెప్తున్నానంటే, మార్కెట్లో అన్సర్టనిటీ ఎప్పుడైనా మొదలవుతుందో స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది చాలా డేంజర్గా మారుతుంది మార్కెట్లో. మీరు విషయాన్ని క్లారిటీగా, ఇది ఒక రోజుతో పోయేది కాదు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. గ్లోబల్గా అన్సర్టనిటీ ఎప్పుడైతే ఉంటుందో, మన మార్కెట్లో అన్సర్టనిటీ ఎప్పుడైతే ఉంటుందో, అలాంటి టైంలో మాత్రం స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మాత్రం ఉండకపోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉండి వెయిట్ చేయడం నేర్చుకోండి. అన్సర్టనిటీస్లో మాత్రం ఖచ్చితంగా మీరు మార్కెట్లో సెల్ ఆఫ్ చేసి పక్కన వెయిట్ చేయండి.
లేదు మేము అలా వెయిట్ చేయమనుకుంటే మాత్రం నిఫ్టీ 50లో టాప్ 5 కంపెనీస్లో ఉండడానికి కూడా ట్రై చేయండి. మేము బయట ఉండలేం, మేము వెయిట్ చేయలేం, మేము పేషెన్స్తో ఉండలేము కనుక అనుకుంటే మాత్రం స్మాల్ క్యాప్లో కంటే నిఫ్టీ 50లో ఉండండి. లేదు అనుకుంటే మీరు మెయిన్ గోల్డ్లో ఉండడానికి ప్రయత్నించండి. ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. మీ డబ్బు కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉంటుంది. స్మాల్ క్యాప్లో ఉంటే మాత్రం చాలా రిస్క్లో ఉన్నట్లే ఫ్రెండ్స్. ఈరోజు చూశారు కదా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎలా ఉందనేది, ఇది ఒక ప్రధాన కారణం. అలాగే ఇంకొకటి, మన మార్కెట్లు పడడానికి కారణం కూడా Q3 రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాం కదా, మనం ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి రిజల్ట్. ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేసిందా లేదా అనుకున్న ఇంత పర్సెంట్ 17%, 18% ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్లో గ్రోత్ ఉందా లేదా, మార్జిన్ ఎంత పెరిగింది, అప్పులు ఎంత పెరిగాయి, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా అన్నీ చూసి ఉంటారు. మీరు అన్నీ చూసి ఉంటారు కాబట్టి ఏదైనా ఇట్లా రిజల్ట్స్ వస్తున్నాయంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కంపల్సరీ జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇట్లా రిజల్ట్ టైంలో వచ్చినప్పుడు ఫస్ట్ మార్కెట్ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అనేది ప్రాఫిట్ బుక్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఒక బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఆలోచన చేస్తాయో మనం కూడా అలాగే ఆలోచన చేయాలి. ఎప్పుడైనా ఒక మంచి న్యూస్ వస్తుందంటే ఆ మంచి న్యూస్ మార్కెట్లోకి దాని రిజల్ట్ కావచ్చు, లిస్టింగ్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ టైం కంటే ఒక అర్ధ గంట ముందైనా మనం సెల్ ఆఫ్ చేసుకొని బయట కూర్చోవడం బెటర్. మీరు మార్కెట్ పెరిగిపోతుందేమో అని అలా అనుకోకండి. మీరు ఆ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకొని సెల్ ఆఫ్ చేసుకొని పక్కన కూర్చోండి. ఖచ్చితంగా ఒక మార్కెట్కి టైం ఇవ్వండి. ఒక 10 days 15 days అన్న మీకు టైం ఇచ్చారంటే ఒక క్లారిటీ అనేది మార్కెట్ మీద వస్తుంది ఫ్రెండ్స్. అట్లా ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. అలా అయితే మనకి మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. చూడండి, ఇది చూడండి, డాలర్ ఇండెక్స్ కూడా 99.18. డాలర్ ఇండెక్స్ 0.22% అనేది ఫాల్ అయింది ఫ్రెండ్స్. మన రూపీ కూడా వీక్ అయింది, 90.8, ఆల్మోస్ట్ 91కి చేరుకుంటుంది. చూడొచ్చు మనం రూపీ వాల్యూ 90.8. మన రూపీ కూడా వీక్ అవుతుంది, ఆల్మోస్ట్ 91కి చేరుకుంది. ఇది కూడా మన మార్కెట్లో సెల్ ఆఫ్ రావడానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే రూపీ వీక్ అవుతుంది కాబట్టి మనకి డాలర్స్లోనే మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సెల్ ఆఫే చేస్తారు మార్కెట్లో. ఈరోజు యుఎస్ మార్కెట్ కూడా డో జోన్స్ ఆల్మోస్ట్ 1%, 440 పాయింట్స్ డౌన్లో ఉంది. చూడండి, ఫ్యూచర్స్ 1% డౌన్లో ఉండబోతోంది. డో జోన్స్ కూడా 1% డౌన్లో ఉండబోతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, క్రూడ్ ఆయిల్ 63.75. ఇక్కడ ఈ అన్సర్టిటీ ఎప్పుడైతే పెరిగిందో గోల్డ్ చూడండి 4,663, ఆల్మోస్ట్ 1.49% పెరిగింది ఫ్రెండ్స్ గోల్డ్ ఈరోజు. అంటే ఇప్పుడు ఈ ఒక్కరోజు గోల్డ్ 1,48,500 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. 10 గ్రాముల బంగారం 1,48,500, ఆల్మోస్ట్ 1.5 లక్ష కానుకుంది. 10 years బాండ్స్ చూడండి, ఇది నేను శనివారమే మార్కెట్లో చెప్పడం జరిగింది. యుఎస్ 10 years బాండ్స్ పెరుగుతున్నాయి 4.23. ఇలా ఈ డేటాస్ కనుక వదిలేయడం కనుక చేస్తే మీరు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. చూడండి 4.23 ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత యుఎస్లో? 3.5 to 3.75. 10 years బాండ్స్ ఎంత వస్తున్నాయి? 4.23%. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 75 బేసిక్స్ పాయింట్స్ ఇంకా హై ఉంది 10 years బాండ్స్లో వడ్డీ. చూడండి, ఈ లెవెల్లో ఉంటే మార్కెట్లో అన్సర్టనిటీ ఉందంటే
మళ్ళీ మార్కెట్ ఎలా రిటర్న్ ఇవ్వగలుగుతాయి? చూడండి, మీరే అర్థం చేసుకోండి. మన లాస్ట్ టైం 4.11 4.12 ఉండే, అక్కడి నుంచి మళ్ళీ 4.23కి వచ్చింది. మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ అయింది US 10 years బాండ్స్ కూడా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు సిల్వర్ కూడా మన ETF లో ప్రకారం 1 kg సిల్వర్ 3 లక్షలు దాటింది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి మీరే అర్థం చేసుకోండి. సిల్వర్ పెరగడానికి ప్రధానమైన కారణం మనకి జనవరి 1వ తారీఖు నుంచి కూడా తెలుసు. సప్లై అండ్ డిమాండ్ అనేది చైనా కంట్రోల్ చేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో వెండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెండి దొరకటం లేదు. చైనా కంట్రోల్ చేసింది కదా, 1వ తారీఖు నుంచి ఆంక్షలు విధించింది కదా వెండి మీద. ఎంత అమ్మాలి, లైసెన్స్ తీసుకోవాలి చైనా గవర్నమెంట్ దగ్గర, ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది చైనా. ఇప్పుడు వెండి దొరకటం లేదు. ఇదొక కారణం వెండి పెరగడానికి కూడా. ఈ రోజు పెరిగిందని కాదు, చూద్దాం దాని గురించి అయితే. ఇప్పుడు అమెరికా ఈ వెండి మీద ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఈ విషయాలు కూడా రాబోయే రోజుల్లో మన వెండి మీద, గోల్డ్ మీద ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చూడండి. మెయిన్ US 10 years బాండ్స్ కనుక పెరిగితే కనుక మార్కెట్లో డబ్బులు అంత ఈజీగా మార్కెట్ పెరగదు ఫ్రెండ్స్. 10 years బాండ్స్ అనేది నేను లాస్ట్ టైం నుంచి ఎప్పటి నుంచి చెప్తున్నాను, 3.5 కనుక కింది కనుక వచ్చిందంటే 10 years బాండ్స్ మన స్టాక్ మార్కెట్లు మంచిగా ర్యాలీ చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే గోల్డ్ సిల్వర్ కూడా ఫాల్ వస్తుంది. ఇది ఫాల్ అవుతుందంటే ఖచ్చితంగా ఒకనొక టైంలో గోల్డ్ సిల్వర్ ఫాల్ వచ్చేసి, అంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసి మన స్టాక్ మార్కెట్లో రిస్క్ అసెట్స్ లకి ఇన్వెస్ట్ చేయడానికి హై ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటేనే మన మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఇంకా ఇంతలా మార్కెట్ పడడానికి కారణం కూడా మన నిఫ్టీ 50లో హెవీ వెయిట్ రిలయన్స్ ఆల్మోస్ట్ 3% పడింది. చెప్పాను కదా, ఎప్పుడైనా సరే రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మార్కెట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. రిలయన్స్ లో కూడా సేమ్ ఇదే జరిగింది. ఇయర్ చూసుకుంటే మనకి ఆదాయాలు కొద్దిగా అనుకున్న దానికంటే కొంచెం తక్కువే వచ్చినాయి. రిలయన్స్ గ్రోత్ కూడా మంచిగా ఉంది, ఎక్కడ ఏమి డిసప్పాయింట్మెంట్ ఏం చేయలేదు. మొత్తం ఓవరాల్ గా ఇయర్ చూసుకుంటే Q3 రిజల్ట్స్ లో రిలయన్స్ వాళ్ళకి 18,645 కోట్లు వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, 18,645 కోట్లు ఇయర్ ప్రాఫిట్ చూపించడం జరిగింది. అలాగే రిలయన్స్ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తూ ఉన్నారో ఒక్కొక్క షేర్ మీద 13 రూపీస్ డివిడెండ్ ఇవ్వడం జరుగుతోంది. అది మీరు కూడా అబ్జర్వ్ చేయండి. హెవీ వెయిట్ మార్కెట్ ఫాల్ అయినా కూడా మళ్ళీ రికవర్ అవుతాయి. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అనేది అంత ఈజీగా రికవర్ అవ్వవు. కానీ చూడొచ్చు ఇయర్ కూడా రిలయన్స్ 8% అప్ ఉంది ఫ్రెండ్స్. అదే మీరు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చూసుకోండి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరివి 40 to 60% ఫాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇవాళ కనిపిస్తూ ఉంటారు ఆ పెయిన్. నేను ఏం చెప్పినాను మీకు అర్థమంటే 40 to 50% మినిమం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఎవరైతే ఉన్నారో 40 to 50% అనేది ఫాల్లోనే ఉన్నారు. అది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనం లాస్ట్ టైం కోల్ ఇండియా గురించి చెప్పుకున్నాం కదా, అది ఎందుకు ఇంతగా పెరుగుతోంది అని చెప్పేసి BCCL ఈ భారత కోల్ మైన్ గవర్నమెంట్ సంస్థ కదా, ఇది లిస్టింగ్ అయింది ఈరోజు. చాలా ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ బిడ్డింగ్ వేయడం కంపెనీకి, షేర్స్కి, మార్కెట్లకి ప్రీమియం పెట్టింది మాత్రం వాళ్ళ లిస్టింగ్కి ప్రజలకి చూపించింది 23 రూపీస్కి ఫర్ షేర్.
చూపించడం జరిగింది. అంటే మనం ఐపీఓలో పాల్గొనడానికి లాట్ ప్రకారం ఒక షేర్కి 23 రూపీస్ చూపించారు. కానీ లిస్టింగ్ రోజు మాత్రం 97% ప్రీమియం గెయిన్తో ఆల్మోస్ట్ 45 రూపీస్ దగ్గర లిస్టింగ్ అయింది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ బీసీసీఎల్లో ఐపీఓలో పాల్గొని వాళ్ళకి షేర్స్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 97% లిస్టింగ్ గెయిన్స్ అనేది చాలా చాలా పెద్ద నెంబర్. అది ఎవరైనా ఈ స్థాయిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే 10%, 20% అయినా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఉండకండి. అదే చూడండి, 96% ప్రీమియం ఫ్రెండ్స్. చాలా మంచి రిటర్న్ అనమాట ఇది. అలాట్మెంట్ అయిన మాత్రం బెస్ట్ మనీ. అలాగే ఇక షాకి విషయం నేను ముందు చెప్పా కదా, చూడండి, అది చూపిస్తాను చూడండి. కోల్ ఇండియా చూడండి, ఇప్పుడు ఏమంతగా ఈరోజు కూడా కొంచెం ఫాల్ అయ్యి మళ్ళీ స్టేబుల్కి వచ్చింది. ఎప్పుడైనా దాని అనుబంధ సంస్థ ఐపీఓకి వస్తుందంటే దాని పాజిటివ్ కూడా ఆ కంపెనీ మీద ఉంటుంది. ఆ కంపెనీ ద్వారా కూడా మనకి కోల్ ఇండియా కూడా మంచి రిటర్న్స్ లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒక 1 month లో 11% ప్రాఫిట్స్ లోనే ఉంది కంపెనీ కోల్ ఇండియా షేర్స్ కూడా. అదే మనం చాలా రోజుల నుంచి ఈ క్రిప్టో కరెన్సీ గురించి అయితే మాట్లాడుకోవడం లేదు కదా. ఈరోజు అయితే చూపిస్తాను చూడండి, అది కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుందని చెప్తున్నాను అంతే. చాలా రోజులు అవుతుంది క్రిప్టో కరెన్సీ చూడడం లేదు కదా మనం. చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ 98,000 దాకా వెళ్ళేసి $91,690 దాకా ఫాల్ అయింది. క్రిప్టో కరెన్సీలో కూడా ఫాల్ వచ్చింది. ఇంకా ఫాల్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ అన్సర్టనిటీ ఎప్పుడైతే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందో ఖచ్చితంగా ఇంకా ఫాల్ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. ఇది బిట్ కాయిన్ మాత్రం మీరు చూడొచ్చు, చూడండి 2.23% ఫాల్ అయింది. ఇథీరియం కూడా 3.3% అనేది ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. $3,215 వన్ ఇథీరియం, ఇది కూడా మంచి ఫాల్ వచ్చింది. క్రిప్టో కరెన్సీలో ఇప్పుడు కేవలం ఒక ఇథీరియం, బిట్ కాయిన్ మాత్రమే స్టేబుల్. మిగతా ఏ ప్రాజెక్టు కూడా గ్యారంటీ లేదు. దీని పరిస్థితి అంత దారుణంగా ఉన్నాయి ఇప్పుడు. మిగతా కాయిన్స్ అన్ని చూసుకుంటే చూపిస్తాను, అది కూడా చూడండి. 6%, 7%, 11%, ఇవన్నీ ఇంకా 6%, 7%. చూడండి, వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్, ఇది ట్రంప్ కాయిన్. ఇది లిస్టింగ్ అయిన రోజు 0.4 దగ్గర లిస్టింగ్ అయింది మార్కెట్లో. ఈరోజు 0.1, ఆల్మోస్ట్ 70-80% ఫాలో ఉంది. చూడండి, ఇప్పటికే లిస్టింగ్ అయినది 0.4 దగ్గర లిస్టింగ్ అయింది. 0.1కి వచ్చి మళ్ళీ 0.16 ఉంది. కింద ఎవరైతే బాటంలో కొనింటారో, మనం లాస్ట్ టైం మనం చెప్పాం కదా, ఆల్ట్ కాయిన్స్ మంచి పర్ఫార్మ్ చేసినాయి, 30-50% రిటర్న్ ఇచ్చే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా అవ్వ చెప్పడం జరిగింది. 0.1 దగ్గర ఎవరైతే కొన్నారో ఇప్పుడు కూడా 62% ప్రాఫిట్స్ లోనే ఉంటారు వాళ్ళు. లిస్టింగ్ అప్పుడు కొన్న వాళ్ళు మాత్రం 70-80% లాస్ లో అయితే ఉంటారు ఫ్రెండ్స్. అదే మనం డామినెన్స్ కూడా చూద్దాం. చూడండి, డామినెన్స్ కూడా మళ్ళీ పెరుగుతుంది. 59.73 డామినెన్స్ కనుక పెరుగుతుందంటే మార్కెట్లో ఖచ్చితంగా ఫాల్ వస్తుంది. ఆల్ట్ కాయిన్స్ లో మెయిన్ గా ఆల్ట్ కాయిన్స్ లో చాలా దారుణంగానే ఫాల్ ఉంటుంది. ఇప్పుడు ఇదే
ఇలాగే కనుక పెరిగిందంటే 61, 62 అలా వెళ్ళిందంటే ఇక్కడి నుంచి ఆల్ట్ కాయిన్స్ మరొక 30% కూడా ఫాలో అవుతాయి. మీరు ఈ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది ఇక్కడ 60 కాడ స్టేబుల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ కాడ నుంచి 60 కాడే ఉంది. అటు ఫాలో అవడం లేదు, అటు పెరగడం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పెరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక ఆల్ట్ కాయిన్స్ లో 20-30% ఫాల్ రావడానికి ఆస్కారం ఉంటుంది మార్కెట్ లో. అదే ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి 27కి వచ్చింది. 16 నుంచి మనం 37 కూడా చూడడం జరిగింది. ఇప్పుడు 27కి వచ్చింది. బిట్ కాయిన్ సీజన్ లోనే ఉంది మార్కెట్. ఈ 2025 కూడా ఎటువంటి ఆల్ట్ కాయిన్ కూడా మంచిగా పర్ఫామ్ చేయలేదు. ఈ టారిఫ్ అన్సర్టనిటీ ఎప్పుడైతే తగ్గిపోయి మనీ ప్రింటింగ్ వస్తే తప్ప క్రిప్టో మార్కెట్ అంత ఈజీగా రికవర్ అవుతుంది అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. మార్కెట్లో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు క్రిప్టో ఇన్వెస్టర్లు మాత్రం మనీ ప్రింటింగ్ రావాలి, అన్సర్టనిటీ తగ్గాలి, యుఎస్ నుంచి కూడా వడ్డీ రేటు కూడా తగ్గాలి. ఇవి తగ్గినాయంటేనే క్రిప్టో మార్కెట్ ర్యాలీకి ప్రధానంగా అవకాశం ఉంటుంది. లేదంటే చాలా దారుణంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. రెండు వైపులా ఆలోచన చేయాలి. ఎప్పుడు ఒక వైపే ఆలోచన చేయొద్దండి. ఎప్పుడు పాజిటివ్లోనే ఆలోచన చేయద్దు. నెగిటివ్ కూడా చూడండి. నెగిటివ్ కూడా ఆలోచన చేసి మనం దానికి ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టే మనం ఆలోచన చేయాలి ముందరికి. అలా ఉంటేనే మార్కెట్లో మనం సర్వే అవుతాం. అదే చూడొచ్చు మీరు క్రిప్టో మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో. ఎంత మంచి కాయిన్ అయినా ఆండో 53.91 చూడండి. చాలా మంచి సూయి 37.55. ఒక చిన్న లాజిక్ చెప్తా. క్రిప్టోలో ఒక బ్యాడ్ విషయం ఇది. మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే క్రిప్టోలో ఉంటారో వాళ్ళకి చెప్తున్నా ఇది. క్రిప్టోలో ఒక చిన్న మైనస్ ఉంది. ఏంటంటే టోకెన్ అన్లాక్. ఈరోజు వాళ్ళు మార్కెట్లోకి తెచ్చేది 100 మిలియన్ టోకెన్తో వస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం 10 మిలియన్స్ మాత్రమే అన్లాక్ ఉంటాయి మార్కెట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇట్లా టోకెన్ అన్లాక్ సిస్టమ్ అనేది దాంట్లో పెట్టింటారు. ఎవరైతే బిగినర్స్ అంత క్రిప్టో అంటే అంత నాలెడ్జ్ లేకుండా ఉండడం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాయిన్ వెళ్ళేసి కొంటారు. కొనేసి అది 10 రూపాయల దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు దాని మార్కెట్ వాల్యూ ఒక 1 బిలియన్ అనుకోండి. చూడండి మీరు ఆ రోజు 10 మిలియన్స్ మాత్రమే కాయిన్స్ ఉంటాయి. అదే 10 మిలియన్స్ మాత్రమే కాయిన్స్ ఉంటాయి. అందులో ఆ రోజు మార్కెట్ మాత్రం 1 బిలియన్ ఉంటుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూస్తున్నాను, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా. సారీ ఫ్రెండ్స్, 10 మిలియన్స్ కాయిన్స్ ఉంటాయి. 1 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంటుంది. మనము 10 రూపాయల దగ్గర కొంటాం. కొన్న తర్వాత 1 బిలియన్ మార్కెట్ క్యాప్ అని చెప్పి కొంటాం. మనం కాయిన్ మంచిదే, ప్రాజెక్టు మంచిదే, అన్ని మంచివే. బట్ కానీ ఈ అన్లాక్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఎవరైతే హోల్డ్ చేసి అన్లాక్ ఉంటాయో కాయిన్స్ అవి మార్కెట్కి రిలీజ్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. రిలీజ్ అవుతున్నట్టు ఇప్పుడు 10 కాయిన్ల విలువ 100 రూపాయలు మనం కొన్నప్పుడు మనం మార్కెట్లోకి వస్తాం. ఒక 1 మంత్ తర్వాత ఆ 10 కాయిన్లు 50 కాయిన్లు అవుతాయి. సో మీరు అర్థం చేసుకోవాలి. ఈ 10 కాయిన్లు 50 కాయిన్స్ యాడ్ అవుతాయి దానికి మళ్ళీ. అప్పుడు ఎంత ప్రైస్కి అయిపోతుంది? మనమేమో 10 కాయిన్స్ వాల్యూ దగ్గర కొన్నాము, మార్కెట్ పెరుగుతుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము. అది ఏమో కాయిన్స్ యాడ్ అయ్యి అది 10 రూపాయల నుంచి 5 రూపాయలకు వస్తుంది, 5 రూపాయల నుంచి 2 రూపాయలకు వస్తుంది, 2 రూపాయల నుంచి రూపాయి పడిపోతుంది, 10 రూపాయలకు కూడా పడిపోతుంది. ఇట్లా కాయిన్స్ యాడ్ అయ్యి 50, 100 అట్లా యాడ్ అయ్యి మార్కెట్ క్యాప్ ఏమో 1 బిలియనే. సప్లై అనేది పెరిగిపోతుంది.
క్రిప్టోలో ఇదొకటి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఏ కాయిన్ కొన్నా సరే అన్లాక్ కాయిన్ మెయిన్ అన్లాక్ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి మీరు. కాయిన్స్ అన్లాక్ కనుక మీరు అబ్జర్వేషన్ చేసి ఎప్పుడు అన్లాక్ అవుతాయి, ఎంత హోల్డింగ్ ఉంది వేల్స్ దగ్గర అనే విషయం కూడా మీరు క్రిప్టోలో అబ్జర్వ్ చేయాలి. 20%, 30%, 40%, టాప్ 10 హోల్డింగ్స్ కనుక మీరు కాయిన్ గిక్కోలో కనుక మీరు వెళ్ళేసి అక్కడ టాప్ 10 కనుక హోల్డింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది అందులో ఎంత వేల్స్ ఉన్నారు, ఇప్పుడున్న సప్లైలో ఎంత పర్సెంటేజ్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఒక్కసారి డంప్ చేసి ఏంటి పరిస్థితి, ఇవన్నీ మార్కెట్లో క్రిప్టో మార్కెట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. ఏదైనా అన్సర్టనిటీ ఉందంటే క్రిప్టో మార్కెట్ ఎంతలా ఫాల్ అవుతుందో క్రిప్టో మార్కెట్ ఉండే వాళ్ళకి బాగా తెలిసింది. ఇంత షార్ప్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ టోకెన్ అన్లాక్ సిస్టమ్ వస్తుంది, మళ్ళీ ఫియర్ ఎక్కువ, స్టెబిలిటీ ఉండదు మార్కెట్ మీద. కాబట్టి క్రిప్టో అనేది చాలా జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేయాలి. అందుకే చెప్తున్నాను, క్రిప్టోలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ బిట్ కాయిన్ మాత్రమే, నెక్స్ట్ ఇథీరియం, మిగతావన్నీ అంత స్టేబుల్గా ఉండవు. ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి చేసేటప్పుడు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ముందు మళ్ళీ ఇలాగే వీడియోస్ తెస్తూ ఉంటాను.